డోంట్స్ అంటే ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాం. ఫస్ట్, టైట్గా కట్టుకట్టడం అలాంటి పనులు అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. నెక్స్ట్ థింగ్ ఈజ్, మీరు సినిమాలో చూపించినట్టుగా ఎక్కడైతే పాము కరిచిందో అక్కడ నోటితో పళ్ళతో కొరికేసి రక్తం తీసేయడం ఇలాంటి పనులన్నీ చేయకూడదు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా హామ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, పసిరికలు పోయడం కానీ, పసరమంద వేయడం కానీ, లేదంటే ఐస్ ప్యాక్స్ పెట్టడం కానీ, యంత్రాలు కట్టడం కానీ ఇలాంటి పనులన్నీ చేయకూడదు. దీనివల్ల టైం వేస్ట్, హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అదంతా కూడా లేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్, ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారంటే పాముని గోను సంచులో వేసి తీసుకొచ్చేస్తుంటారు హాస్పిటల్కి, ఈ పాము వచ్చిందని చెప్పి చూపిస్తూ ఉంటారు. అలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే పాము మీరు తల సపరేట్ చేసి తీసుకొచ్చినా సరే పాముకు ఆల్మోస్ట్ 1 to 2 hours వరకు కూడా కరిచే కెపాసిటీ ఉంటుందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో పాముని ఆ గోను సంచులో వేసి తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్లో ఉండే వాళ్ళ లైఫ్ని ఎండేంజర్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పాముని కూడా హాస్పిటల్ తీసుకురాకండి. అండ్ బీ రెస్పాన్సిబుల్ and get to the hospital as soon as possible and get ASV. Thank you.